నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు BCN న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను గడువు లోపున పూర్తి చేస్తామన్న మంత్రుల బృందం. కాకినాడ పట్టణంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పాలమాకుల కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించి సమస్యలు తెలుసుకున్న మాజీ మంత్రులు. మలేపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ చేపట్టిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. అరకులో ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన విశాఖ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. రైట్, ఇక డీటెయిల్ చూస్తే దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను ఎట్టి పరిస్థితుల్లో 2026 మార్చి నాటికి పూర్తి చేసి ఓరుగల్లుతో పాటు కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. శుక్రవారం ఈ ప్రాజెక్టుపై ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల పంపు హౌస్ వద్ద సాగునీటి పారుదల ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులో ఒక్కో ప్యాకేజీపై మంత్రి ఉత్తమ్ అధికారుల నుంచి సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాత్కాలికంగా కాల్వల్లో పూడిక తీసి సాగుకు అనువుగా మార్చాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు మంత్రులు పంపు హౌస్, ఇంటిక్వేల్, గోదావరి నదిని సునిశ్చితంగా పరిశీలించారు. అంతకంటే ఆభరణం గొప్పది ఏమి ఉండదు. మనం కూడా ఏమనుకుంటాం, మనకు మంచి అవార్డు రావాలి, మంచి గుర్తింపు రావాలనుకుంటాం. దీనికంటే ముందు నేను గతంలో కూడా చెప్పిన, స్మార్ట్గా థింక్ చేయండి, స్మాల్ వర్క్స్తో స్టార్ట్ చేయండి. చిన్నగా చిన్నదే, దానికి కూడా ఎక్కడి నుంచో కోట్ల అవసరం ఉండదు. మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం, లేదా గైడ్ చేయడం కింద ఉన్నటువంటి వాళ్ళకు, లేదా వచ్చిపోయేటువంటి ప్రజలకు మంచిగా జవాబుదారితనంగా ఉండడం అనేదే మా పని. సరే, మీకు లీవ్స్ ఉంటాయి, మీకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, బట్ డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వ్యవస్థను, మీ శాఖను మీరు వందే చేయాలి, మంచిగా చేయాలి. ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం రైతుల్ని రాజు చేస్తానన్న దాంట్లో భాగంగా రైతులకి అన్ని రకాల సహాయం చేస్తూ కూడా తప్పకుండా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంకల్పంతోనే ఇంతకంటే సిగ్గుచేటు మనకు ఉండదు. మరి మిత్రులారా, కాంగ్రెస్ పార్టీలో మరి పాలమూరు రంగారెడ్డి కానీ, సీతారాం సాగర్ కానీ, ఈరోజు దేవాదుల ప్రాజెక్ట్ కానీ రివ్యూ చేసుకుంటూ స్పష్టమైన ఒక టైం లైన్ పెట్టి, ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. మార్చి 2026 వరకు దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి 5,57,000 ఎకరాలకి నీళ్ళు అందిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాం. కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి కొండబాబు శనివారం కాకినాడ పట్టణం చీడీలపొర రామారావుపేట 39వ వార్డులోని పుట్టుక నుంచి మానసిక వ్యాధితో బాధపడుతూ మంచం మీదనే ఉంటున్న పెద్దప్రోలు దివ్య ఇంటికి వెళ్లి స్వయంగా వార్డు సచివాలయం సిబ్బందితో కలిసి పింఛను సొమ్ము అందజేశారు. గుడి తీసాను సెలవు ఇచ్చేవారు కాదు, సెలవు వచ్చిందని మనసు మెడికల్ వచ్చి మనకి కాయలు ఇచ్చారు కదా. ఈ సారులు మేడం గారే మీరు రికమెండేషన్ చేస్తున్నారు, చేయించండి. ఎలా ఏం తెలియదండి, మనం అన్ని టైం టు టైం సర్టిఫికెట్ చూసినా చూసుకోవాలి. టిఫిన్ అయినా ఒక ఇడ్లీ అండి, పొద్దున్న, మధ్యాహ్నం పెరిగాను, రాత్రి పెరిగాను, ఏం తిన్నా వామిటింగ్స్ పెట్టను కూడా చూసి పెట్టుకుంటాను. మనం తీసుకెళ్ళాలి.
పెన్షన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పంపించారు 6,000. శంషాబాద్ మండలంలో పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను మాజీ మంత్రి హరీష్ రావు, సబితేంద్రారెడ్డి మరియు కార్తిక్ రెడ్డి సందర్శించి విద్యార్థులతో మాట్లాడినారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ తమకు పురుగుల అన్నం పెడుతున్నారని, ప్రశ్నిస్తే పైపుకు నూనె పెట్టి విపరీతంగా కొడుతున్నారని తెలిపారు. కులం పేరుతో దూషిస్తూ అవమానపరుస్తున్నారని, నీళ్లచారు తినలేకపోతున్నామని, బతిమలాడితే తింటే తినండి లేదా చావండి అని బెదిరిస్తున్నారని, మీ వద్ద దుర్వాసన వస్తుంది దూరంగా ఉండాలని ఉపాధ్యాయులు అవమానిస్తున్నారని రోధిస్తూ వివరించారు విద్యార్థులు. ఏమేడవద్దు, మీరు ధైర్యంగా ఉండాలి. ఇంత ధైర్యం కొట్లాడి ఎట్లా ఏడుస్తే ఇప్పుడు మీకు ఏమి ఇబ్బంది ఉన్నా మళ్ళీ నంబర్ ఉంచినాం కదా, 2 నిమిషాలు వస్తాం. మీరు ఏం భయపడద్దు. మీ క్లాస్ పాస్ అయ్యే వరకు మేము ఉంటాం. మీ ఎంటర్ టెన్షన్ కావద్దు. ధైర్యంగా ఉండండి. చేస్తున్నారు, దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు. మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో, మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి, పప్పులో పురుగులు వస్తూ ఉన్నాయి, సాంబార్ నీళ్లు లాగా ఉన్నది. అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు, ఇంకా 2వ జత బట్టలు రానే లేదు అని చెప్పి 6వ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు. బుక్స్ కూడా పార్ట్ 1 పార్ట్ 2లో ఒకరికి పార్ట్ 1 ఇచ్చి ఇంకొకరికి పార్ట్ 2 ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటే వారంకు 2 రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు. అది కూడా ఆ కోడిగుడ్డు కూడా నీళ్లు వాసన వస్తుంది, మేము తినలేకపోతున్నాము అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను, ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేశారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ముందుగా పాత ఊరు సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదలకు పెన్షన్లు పంపిణీ చేశారు. డయాలసిస్ పేషెంట్లైన వల్లభశెట్టి రమణమ్మ, ఎర్రమల్ల మాణిక్యములకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉదయం 11:30 గంటలకి 50% పెన్షన్లు పంపిణీ పూర్తి చేశారని, రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే సామాజిక పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని పరిరక్షిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ, పరిపాలనలో భాగస్వాములు అవుతూ ఉన్నారో ఉద్యోగస్తులు, వాళ్ళకు కూడా డైరెక్ట్గా 1వ తారీఖుకే పెన్షన్లు జీతాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా తీసుకుంది ప్రభుత్వం. అంటే పనిచేసేవాడికి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటే రెండో ఆలోచన లేకుండా పనిచేస్తాడనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమం తీసుకోవడం తీసుకుంది. అదే రకంగా కంటిన్యూ జరుగుతుంది. ఏదైతే తూచా తప్పకుండా 1వ తారీఖునే ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది ఒక పండగ దినంగా, అంటే ఎవరైతే అభాగ్యులు ఉంటారో వాళ్ళు ఆదుకునేటటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇది ఈ కార్యక్రమం ద్వారా తేటతెల్లం అవుతుంది. ఇది చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం. అరకులో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 61 మంది విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పరామర్శించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డాక్టర్స్ కూడా చెప్తున్నారు. నేను కూడా ఇప్పుడు వాళ్ళు హాస్టల్స్ వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ వంట గది ఎలా ఉంటుంది, స్టోరేజ్ స్పేస్ ఎలా ఉంటుంది అనేది కూడా చూసి వస్తాను. శానిటేషన్ 100% మనం ఇంప్రూవ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. అక్కడ మనకి వంట గదిలు కానీ స్టోరేజ్ స్పేసెస్లో కూడా కొన్ని SOPs పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఎగ్ స్టోర్ చేస్తున్నాము, మిగిలిన ఆహారం, మిగిలిన
ఫుడ్ ఐటమ్స్తో పాటు స్టోర్ చేయకుండా సెపరేట్గా స్టోర్ చేయడానికి కూడా అందరికీ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి ఈ ఫస్ట్ 6:30కి వాళ్ళు తిన్న వెంటనే ఒక 1 hourలో ఈ వాంతులు స్టార్ట్ అయింది. ఇమీడియట్ గా డాక్టర్స్ డిఎంహెచ్ఓ గారుతో పాటు ఒక 5 డాక్టర్స్ ఇమీడియట్ గా రష్ అయిపోయారు. సో విత్ ఇన్ 1 hour ఆల్మోస్ట్ బై 7:30, 8 o'clock వాళ్ళందరూ కూడా. ఏలూరు జిల్లా నూజివీడులోని IIITలో నిర్వహిస్తున్న మెస్ల పనితీరుపై ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రాంగణంలోని మెస్లను పరీక్షించారు. వంటకు వినియోగించే సరుకులు, నూనెల నాణ్యతను తెలుసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల బాధ్యత లేదా అని ప్రశ్నించారు. తక్షణమే మెస్ నిర్వాహకులు విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీ సప్లైస్, దాని అప్రోప్రియేట్ కేసెస్ ఆల్రెడీ బుక్ చేశాము. అలానే రైస్ బ్యాగ్స్లో కొంత పీడిఎస్ సరుకు కూడా దొరకడం జరిగింది. దానికి ఇక్కడ మన CSDT గారు ఉన్నారు. హీల్ బీ ఫైలింగ్ 6A కేసు అనేది కూడా బుక్ చేస్తారు దానికి. అదర్ దెన్ దట్ ఈ హాస్పిటల్ ల్యాబ్ ఏవైతే ఉన్నాయో వాటికి రిజిస్ట్రేషన్ లేదు అనేది మాకు హైలైట్ అయ్యింది. సో త్రూ DMHO's హెల్ప్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ దే ఆర్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్. ఈ 1.5 వీక్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరిగిపోతే ఇప్పటి నుంచి ఇంకా అన్ని రకాల సేఫ్టీ స్టాండర్డ్స్, ఎక్విప్మెంట్స్, గుడ్స్ ఉన్నా కూడా షేర్ చేసుకొని దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఆర్ కౌన్సిలింగ్ అనేది ఇప్పిస్తాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ ఇమీడియట్గా ఏమేమైతే సాల్వ్ చేయగలమో అది చేయడం జరిగింది. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ IIIT అనేది ఇట్స్ అన్ ఆటోనామస్ బాడీ. మేము ఎవరం కూడా ఇక్కడ రావాలని మాకు లేదు, బట్ ఇంత ఇష్యూ అయింది కాబట్టి రావడం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ వీళ్ళే ఇక్కడ ఉన్న ఇష్యూస్ని ఇంటర్నల్గా సాల్వ్ చేసుకుంటారని వీఆర్ హోపింగ్. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని నిలదీశారు. ఆడపిల్లలు 2 కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారి మీద ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు స్పందన లేదని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని పాలమాకుల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే సబితాయింద్రారెడ్డితో కలిసి హరీష్ రావు సందర్శించారు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, సోషల్ వెల్ఫేర్ కూడా ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఇవాళ మీరే మంత్రి దీనికి. మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే యు ఆర్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. యు ఆర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్. నువ్వు పూర్తిగా విఫలమైపోయినావు. నువ్వు మాటలు కాదు, యాక్షన్స్ కావాలి. పిల్లల గురించి ఆలోచన చేయి. ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుందాం, నిండి అన్నం పెట్టు, పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయి. నువ్వు ఆ పని చేత కాదు. మాట్లాడిన వాళ్ళ మీద కక్ష సాధింపుడు, అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు. పాలన గాలికి వదిలేసినావు. నువ్వు ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు తెరువు, ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటినీ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరుపట్నంలోని సాకి చెరువు, అమీన్పూర్లోని శంభునికుంట చెరువు, వెంకటరామ్ నగర్ కాలనీ, బందం కొమ్ము చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారుల బృందం పరిశీలించారు. చక్రపురి కాలనీలో కొందరు ప్రైవేట్ భూమికి సంబంధించిన వివాదంపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు అక్కడి బాధితులతో మాట్లాడారు. పటాన్చెరువు, సాకి చెరువు సమీపంలో ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ స్పందించారు. సామాన్య ప్రజల నిర్మాణాలకు సంబంధించి డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని GHMC అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. రోడ్డుకి పైప్ సార్, మన రోడ్ ఇటు సైడ్ మూడోలో చేయడానికి ఉన్నాయి. రోడ్ అవతల ఇటు పక్కన ఈ గోల్డెన్ కన్స్ట్రక్షన్ రోడ్ కమర్షియల్ అట్లీస్ట్ 1 ఆఫ్ ద పర్సన్ కూడా లాస్ అవ్వదు. ప్లాట్ ఓనర్స్ లాస్ అవ్వదు. ఆ ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాం. ఇప్పుడు నేను నా సపోర్ట్ చైతన్య గారు మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఇప్పుడు మనకి సర్వేయింగ్ నాలెడ్జ్ మీరు కూడా చూసుకోవాలి. సొసైటీలో మళ్ళీ ఇప్పుడు నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు కదా, నువ్వు రిజిస్టర్ చేసుకున్నది గవర్నమెంట్ ల్యాండ్ మేడం కదా, గవర్నమెంట్ ల్యాండ్ కదా, నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు కరెక్ట్. అంతకుముందు అది 70 సంవత్సరాలు గవర్నమెంట్ మీరు కరెక్ట్ అయితే మీకు అన్యాయం జరగకూడదనే కోరుకుంటాం. బట్ వాళ్ళ రైట్ అయితే వాళ్ళకి అన్యాయం అది వేరే ఎంక్వైరీ చేసామనుకోండి అన్ని బయటకు వస్తాం. చూద్దాం ఆ పేపర్స్ కూడా చూసి ఎన్జిటి ఏమని ఎవాక్యుయేట్ అంటే ఇవన్నీ చూపించి వాళ్ళకి
రోడ్డుకి ఇటువైపు సార్ మన రోడ్డు ఇటు సైడ్ మోరాలెస్ ఏరియాలో ఉన్నాయి. రోడ్డుకి అవతల ఇటు పక్కన ఈ గోల్డెన్ కన్స్ట్రక్షన్ రోడ్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భవన నిర్మాణ మరియు 9 రంగాల కార్మికులు తాపీ భవన్లో సమావేశం నిర్వహించి ర్యాలీగా బయలుదేరి తమ సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ కలెక్టర్ ఆర్డీఓలకు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణానికి తీసుకురావడం లేదని, పట్టణ మరియు పరిసర ప్రాంత కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇకనైనా అధికారులు స్పందించి బెల్లంపల్లికి తీసుకువచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. స్టాండ్ ఇవ్వడానికి ప్రాబ్లం లేవు, కానీ ఫ్రీ ఏమైనా ఫ్రీ ఇస్తున్నాము, దానికి డబ్బు పెట్టడానికి నాకు కూడా డబ్బు ఉండాలి సార్. మైనింగ్ ఏడి గారు ఏమన్నారంటే ట్రాక్టర్ దారి చేసుకోవడానికి ఒక 34,000 ఖర్చు అవుతుంది. ఈ ట్రాక్టర్ వాళ్ళను మనిషికి 200 తీసుకొని వీళ్ళు దారి చేసుకుంటారు. బెల్లంపల్లి పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘ ప్రతినిధులు మాకున్న సాధక బాధలు చెప్పుకోనికి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మా విన్నపం చెప్పుకోవడానికి వచ్చినాం. అసలు విషయం ఏమిటంటే గత 2 నెలల నుంచి బెల్లంపల్లిలో ఇసుక అనేది లేక ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ మీద ఆధారపడి దాదాపు ఒక 3,000 మంది కార్మికులు పని లేక రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి అధికారులకు విన్నపం ఏంటంటే మాకు ఇసుక సప్లై తొందరగా ఇస్తే మేము పనులు చేసుకొని పండుగల సందర్భంగా ఉపవాసాలు ఉండే పరిస్థితి వచ్చింది. ఆ విన్నపించుకోవడానికి ఆ సమస్యను పరిష్కరించని అడగనికి మేము శాంతియుతంగా వచ్చినాం. ఇది మా ధన్యవాదాలు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తూము వినయ్ కుమార్ అక్రమ కట్టడాలపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఉన్న చెరువుల నాలాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ప్రజాప్రతినిధి ప్రోద్బలంతో అక్రమ కట్టడాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని, పలు చెరువులు ఆక్రమణకు గురయ్యాయన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే కుక్కట్పల్లిలో ఆక్రమణలు కూల్చివేయాలని, ఆక్రమణలకు గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైడ్రా సంస్థకి, అలానే హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కుకుట్పల్లి నియోజకవర్గం పరిధిలో చెరువులు అక్రమాలకి గురవుతున్నాయని మేము రంగనాథ్ గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం, దాంట్లో కొంతమంది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చెరువులకి, సదస్సులకి అక్రమాలు చేయడం జరిగింది. బాల్నగర్లో ఉన్నటువంటి నాలా ఏదైతే ఉందో అది 150 ఫీట్ల ఉన్న నాలను కూడా 40 ఫీట్లు, ప్రస్తుతం దాన్ని 40 ఫీట్లు చేయడం జరిగింది. అంటే అంత ఘోరంగా, అంత అక్రమంగా వీటిని ఆక్రమించడం జరిగింది. మన బోయిన్పల్లి సైడ్ వస్తే కూడా బోయిన్పల్లిలో నాలాలు కావచ్చు, చెరువులు కూడా, అవి కూడా వీళ్ళు ఆక్రమించడం జరిగింది. ఇవన్నిటికీ చేయడం జరిగింది. కాముని చెరువు అనేటోళ్ళు, చెరువు కూడా ఇప్పుడు ఏమైపోయింది, కుంటలాగా మారిపోయింది అది. ఇదే విధంగా కొన్ని చెరువులలో ఇక్కడ చాలామంది స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చెరువులో పోయి వాటర్, వీళ్ళని ఇమీడియట్గా కూల్చివేయాలని నేను హైడ్రా సంస్థని కోరుకుంటున్నాను. ఇవే కాకుండా ఎవరైతే ఇంతకుముందు ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో, ఎవరైతే జిహెచ్ఎంసీ కావచ్చు, ఏదైతే సంస్థలు ఇప్పుడు వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చిరో వాళ్ళని కూడా నోటీసులు పంపించాలి, వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశం జరుగుతుండగానే 2 ముఖ్య అధికారులు మహాబాహి దిగి పరువు తీసుకున్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు విషయంపై మున్సిపల్ కమిషనర్ కనకారావు, డిఈ భవానీ శంకర్ల మధ్య వివాదం పెరిగింది. అది వ్యక్తిగత దూషణల వరకు వెళ్లి కొట్టుకునే స్థాయికి చేరింది. కౌన్సిల్ సభ్యులు ఉన్నారని కూడా చూడకుండా ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. నేను తప్పుదో పట్టించలేదు. కౌన్సిల్ అంతా తప్పుదో పట్టించిన గౌరవ టీవీ గారు మీరు మాట్లాడితే ఇందులో మేము కూడా 39 సంవత్సరాలు పనిచేస్తున్నాం. దాంట్లో ఈ కేంద్రంలో 12
నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఇంటి గోడ నిర్మాణంతో తమకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుడు అన్వర్ కోరారు. చెంచల్గూడలో 2018 తన సోదరుడు ఇల్లు ఖరీదు చేశారని వివరించారు. తమ ఇంటి పక్క వారు కొత్తగా గోడ నిర్మిస్తుండటంతో గాలి వెలుతురు రాని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ విషయంపై జెడ్ఎంసీ పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎలాంటి చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. हम बलदेव पुलिस वाले के पास जा रहे आ रहे कई सालों से उनको कंप्लेंट दिए जा रहे पर उस बात पे कोई भी कार्रवाई नहीं हो रही है। उन लोगों से गुजारिश है मेरी कि कम से कम इस पर कार्रवाई की जाए और जो हमारा हक है वो हमको दिया जाए। अस्सलाम वालेकुम, मैं अनवर बोल रहा हूँ जो कि हमारे भाई ने 1980 को ये घर खरीदे थे चंचलकूड़ा में। अब दीवारें जो उठा ली है उससे बहुत दिक्कतें जा रही है और 2018 में इसकी बिक्रीनामा हुई थी। अब उससे दिक्कत ये हो जा रहा है कि हम पार्लियामेंट और पुलिस वाले को भी जा के बोले हैं कि भाई दिक्कत हो रहा है, थोड़ा आओ बोलो। और मैं स्वयं खुद गया भी था बात करने के। आपको बोलना चाह रहे हैं मीडिया के थ्रू कि भाई हमारे इस जो भी है तकलीफ उससे हमको जल्द से जल्द वो मिले। और जो है सो हम चाहते हैं ये जो है सो हमारे भाई का घर ये बना था 1982 में बना था ये, तो ये जब बना था अब उसके बाद हमारे भाई 2018 में घर खरीदे हैं। अब ये घर का सब चीज़ का कागज़ वगैरह सब वैलिड है, सब चीज़ हमारे पास है। फिर भी हम बल्दिया में ये सब चीज़ आके देने के बाद भी ये जो है सो हमारे को नहीं मिला, इससे हमारे को इंसाफ नहीं मिला। और जो है सो ये दीवार उठाने से बहुत दिक्कतें हो रही हैं हमको। हमारे पूरे घर में जो रह रहे हैं लोगों को वेंटिलेशन का प्रॉब्लम हो रहा, तो हम यही चाहते हैं आपसे जल्द से जल्द हमारे को इस विषय में इंसाफ दिलाया जाए। अस्सलाम वालेकुम, अल्लाह हाफ़िज़। కరీంనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్ రేకుర్తి బుడగ జంగాల కాలనీలో 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనుల భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో నియోజకవర్గ అభివృద్ధిలో వెనుకబడిందని, భారీ వర్షాలు వచ్చినప్పుడు రేకుర్తి బుడగ జంగాల కాలనీ వరద నీటితో చెరువు తలపించేదిగా ఉండేదని, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రోడ్డు డ్రైనేజీలు ప్రజల కనీస సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సాధించిందని అన్నారు. శ్రీనివాసయ్య గారి ఆశీర్వాదంతో ఈశ్వరత్నం పాస్టర్ గారు పర్వతం మల్లేశం గారిని 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మీసాల మల్లేశం గారు మట్టిని తీర్చినటువంటి విషయం పర్వతం మల్లేశం గారు పెద్ద మనుషులు అందరు రండి, యూత్ పిల్లలు రండి. రాజేంద్ర నగర్ అప్పచెరువు సమీపంలో బీజేపీ కార్పొరేటర్తో కళా శ్రీనివాస్ రెడ్డికి చెందిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. బీఆర్ఎస్ నాయకుడు పట్లోల కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి బీ టీం లాగా మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి హైడ్రా మీద శబాష్ అంటూ కితాబులు ఇస్తున్నారన్నారు. కేసీఆర్ మీద ఉన్న కోపాన్ని బీజేపీ ఎంపీలు తెలంగాణ మీద ఎందుకు చూపిస్తున్నారని, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే మాట్లాడడం కానీ ఇంకా కేసీఆర్ మీదనే ఏడ్చి చేస్తున్నారని విమర్శించారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు నాకన్నా అనిపిస్తుందో లేదో కానీ మీకన్నా అనిపించాలి కొన్నిసార్లు. అరే నాకు కేసీఆర్ పట్ల కోపం ఉన్నది, బీజేపీ నాయకులకు చాలామంది కేసీఆర్ గారి పట్ల కోపం ఉన్నది, కేటీఆర్ గారి పట్ల కోపం ఉన్నది.
కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ మీద ఉన్న కోపం తెలంగాణ ప్రాంతం మీద ఎందుకు చూపుతారు ఈ బీజేపీ వాళ్ళు నాకైతే అర్థమవుతలేదు. మీరు తెలంగాణ ప్రాంతం ప్రతినిధులు కదా, మీరు కూడా కదా, మీకు కూడా మా ఓట్లు వేసిరు కదా, తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిరు కదా, ఎప్పుడు లేని విధంగా 8 మంది ఎంపీలు మిమ్మల్ని గెలిపించారు కదా. కేంద్రంలో బడ్జెట్ విషయం వచ్చినప్పుడు మనకు ₹1 రాకపోగా దాదాపు 50,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ అయ్యేటట్టు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఆమోదం పలుకుతున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలకు వచ్చి శభాష్ అని చెప్తున్నారు. సరే, అది మీ వ్యక్తిగతం. మీకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలు మేము చాలాసార్లు ప్రజల ముందుకు చెప్పే ఒక ప్రయత్నం చేసినాం. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో చాలామందికి కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఒకటే తెలంగాణలో అనే ఒక స్పష్టత తెలంగాణ ప్రాంతంలో ఉన్న చాలామందికి వచ్చింది. అది మీ వ్యక్తిగత నిర్ణయం. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని ఎలా పరిగణించాలా, దాని భవిష్యత్తు ఏంది, నిజానికి తెలంగాణ ప్రాంతం ప్రజల తరఫున కొట్లాడుతుందా లేదా అనేది మీరు నడుచుకుంటున్న వాటి పద్ధతిని బట్టి తెలంగాణ. బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను గడువు లోపున పూర్తి చేస్తామన్న మంత్రుల బృందం. కాకినాడ పట్టణంలో ఇంటింటికి వెళ్లి పింఛన్ను పంపిణీ చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పాలమాకుల కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించి సమస్యలు తెలుసుకున్న మాజీ మంత్రులు. మలేపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ చేపట్టిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. అరకులో ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన విశాఖ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. సో ఇవి ప్రోగ్రామ్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.